పైసల కోసం దొంగతనాలు చేసిన బద్మాష్గాళ్ళను మస్తు మందినే చూసినాం. బంగారం కోసం చైన్ స్నాచింగ్లు, ఇండ్లకు పోయి దోపిడీలు చేసిన బట్టబాజుగాళ్ళని చాలా మందినే చూసినాం. వైన్స్ దుకాణాలకు పోయి మందెత్తుకోపోయిన తాగుబోతు దొంగల గురించి కూడా మన జోర్దార్లో చెప్పుకున్నాం. కానీ గిసొంటి దొంగతనాలు మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అయినుల్లా. పోలీసులు కూడా వచ్చిర్రంటే ఏ పాట పెద్ద దొంగతనమే అయి ఉంటదని అనుకుంటున్నారు కదా. అవునులా, ఎవ్వరు ఊహించని దొంగతనం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం వేసిన నామినేషన్ల పత్రాల దొంగతనం జరిగింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఉన్న గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జైరాం తాండా గ్రామ పంచాయతీలకు కలిపి గొట్లపల్లి క్లస్టర్ల నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేసిర్రు అధికారులు. ఇక ఊర్లకెంచి పోటీ చేసేటోళ్ళంతా అక్కడనే నామినేషన్లు కూడా వేసిర్రు. ఇక్కడి వరకు అంతా మంచిగానే ఉన్నది గాని ఇగో ఇయాల పొద్దటిలే అధికారులు ఆఫీస్ కాడికి రాగానే తాళం బలగొట్టి నామినేషన్ల దరఖాస్తులన్నీ శ్రీలంకల్లా పడేసి కానొచ్చినాయట. ఇక కాయిదాలన్నీ దేవులాడితే హన్మాపూరు, గిర్మాపూరు, జైరాం తాండా గ్రామ పంచాయతీల నుంచి అభ్యర్థులు వేసిన నామినేషన్ పత్రాలు కనబడకపోయేటాలకు పరిశాన్ అయ్యి పోలీసులకు, పెద్ద అధికారులకు ఫిర్యాదు పెడితే వాళ్ళు వచ్చి విచారణ చేస్తున్నారు. కొన్ని పత్రాలు మిస్ అయినాయి గాని నామినేషన్ పత్రాలన్నింటినీ ఆన్లైన్ లో పెట్టినాం కాబట్టి ఎన్నికలు పెట్టడానికి ఏం తక్లీఫ్ లేదు. ఎన్నికలు బరాబర్ జరుగుతాయని అధికారులు అంటున్నారు. కానీ గ్రామ పంచాయతీ తాళాలు వలగొట్టి మరి నామినేషన్ల పత్రాలు ఎత్తుకపోయిర్రంటే అసలుకు అధికారులు ఏం భద్రత కల్పిస్తున్నట్టు? ఎన్నికలను పకడ్బందీగా జరిపించాల్సిన అధికారులు ఏ గుడ్డి గుర్రం పనులు దోమపోయినట్టు? గిదేనా ఎన్నికలు పెట్టే తరీకా అని కొంతమంది అభ్యర్థులు గరానికి రాబట్టిర్రు. మొత్తానికైతే నామినేషన్ల పత్రాలను కూడా ఎత్తుకపోవడం మాత్రం భలే గమ్మత్తున్నది పోండ్రి.